అప్పుడప్పుడు కొన్ని వార్తలు చూస్తే నమ్మశక్యం కాదు. వినాయకుడు పాలు తాగుతుండని చెప్తుంటారు. అమ్మవారు కళ్ళు తెరిచి చూసిందని అంటుంటారు. కొబ్బరికాయల వినాయకుడు ఆకారం వచ్చిందని పూజలు చేస్తుంటారు. ఏప చెట్టుకు పాలు గారుతున్నాయని మొక్కులు పెడుతుంటారు. గట్లనే ఇప్పుడు లాల్ దర్వాజా మేకల బండ నల్లపోషమ్మ గుళ్ళె కూడా ఏదో అద్భుతం జరిగిందని భక్త జనం బారులు తీరుతుండ్రట. ఈడ చూస్తుండ్రా పాదముద్రను. బండ మీద పసుపు ఉంటే నడుమిట్ల పాదముద్ర ఉన్నది కదా, అగో ఆ పాదముద్ర సాక్షాత్ అమ్మవారిదే అని అంటున్నారు భక్తజనం. సికింద్రాబాద్ లాల్ దర్వాజా మేకల బండ నల్లపోషమ్మ గుళ్ళే పసుపు బండ మీద పాదం గుర్తుగా అనిపించింది. అమ్మవారే నడుచుకుంటూ వచ్చిండ్రని మొక్కులు పెడుతుండ్రు. ఇదంతా తల్లి మహిమే అని అంటుర్రు. అయితే కొందరేమో అమ్మవారు నడిచొచ్చుడేంది, ముందుగాలే పాదముద్ర ఉన్నదా, లేకుంటే ఎవరన్నా పాదముద్ర వచ్చేసిండ్రా, ఎవలో బొమ్మేసినట్టు గంత మంచిగా ఎట్లుంటది, గుళ్ళె సీసీ కెమెరాలుంటే చూడాలే అని అంటుర్రు. మహిమలు ప్రదర్శించేతందుకు ఇదేం సత్యకాలం కాదని అంటుర్రు. కానీ భక్తజనులు మాత్రం ఖచ్చితంగా తల్లి మహిమే, ఎవ్వలేమనుకున్నా మాకు అవసరం లేదని మొక్కులు పెడుతుండ్రు.